Yeah. Hello everyone. Happy Women's Day. And the Women's Day, చెప్పే కంటే I should say like year long celebration I can say. Accelerated change, which is the theme of this year, and definitely all of us need to remember and take it further. So that's where we are. I'm Pravina Naidu Tota, founder director of Women in Vision Council for Entrepreneurship, and this year we have decided how do we accelerate action. For that, we need to collaborate with different organizations which are going to be helpful for all my women entrepreneurs. That's where we are. I met Nandakishore Garu, and so he's been providing IT solutions and many more actually. Probably let's know from him what kind of solutions they are providing. Nandakishore Garu, really looking forward to associating. We've been thinking. I think the time has come. Time now. Accelerate action definitely triggers me. That's where I'm here. So please tell me. Thank you, Pravina Garu, for raising this, and collaboration with my company, Swinsat IT Solutions, which we provide IT solutions for the end clients. Actually, really, your things are imaginable. We can't expect you, that much services you're doing to the Yeah, women yeah. and everything. You have incorporated a council for that, especially for the women, and also you're giving the good services for them actually. ఎస్ సో ఇది ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు విమెన్ యూజువలీ యాక్సిలరేట్ యాక్షన్ వాట్ ఎవర్ వి సే Okay. కాకపోతే దానికి ఆ ప్రాపర్గా విమెన్ యాక్టివిటీస్ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తే కానీ దే కాంట్ దే మే నాట్ బి నోయింగ్ హూ ఇస్ ద రైట్ పర్సన్ టు రీచ్ ఫర్ ఐటీ సొల్యూషన్స్ ఎస్పెషల్లీ లెవరేజింగ్ టెక్నాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మేబీ దట్స్ వేర్ దర్ ల్యాకింగ్ మిమ్మల్ని అసోసియేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే కొలాబరేట్ అవ్వడానికి బికాజ్ ఐటీ ఈజ్ సంథింగ్ లైక్ వాళ్ళకి ప్రమోషన్ అవసరం డిజిటల్ ఫ్రంట్లో అవసరం ఉంటుంది వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ అవసరం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం లైక్ బ్రాండింగ్ దెమ్సెల్ఫ్ అవసరం ఉంటుంది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా బట్ సో వెరీ హ్యాపీ అంటే మీ దగ్గర లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ సొల్యూషన్స్ ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ మై విమెన్ వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎండ్ టు ఎండ్ ఎలాంటి సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి మీకు ఆర్గనైజేషన్ Sure, and I'll let you know actually. My company name is Vincent IT Solutions Private Limited. Only here we are providing IT solutions, end-to-end IT solutions for the clients. Business verticals ఏదైనా సరే, food, textile, infra, manufacturing, service sector, health and education. ఈ వీటిల్లో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారో ఇప్పుడు, and who are all the people who need to grow themselves as an entrepreneurs, we are providing services to these business verticals and the main ga. And also we have clients right now which we are delivering our services to this business verticals and the mainly మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అవడానికి అయిన తర్వాత దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి మై సెల్ఫ్ అండ్ మై స్విన్సెట్ company will be will be will be supporting you with respect to the solutions which we provide అండి. మెయిన్లీ ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ లోగో డిజైన్, డిజిటల్ బిజినెస్ కార్డ్ అనేది నా ఓన్ ప్రోడక్ట్ ఉందండి విత్ రెస్పెక్ట్ టు ద బిజినెస్ వర్టికల్. అండ్ ఆల్సో వీ ప్రొవైడ్ వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, దానికి బ్యాక్ అండ్ టెక్నాలజీస్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, టెస్టింగ్, అండ్ ఆల్సో వీ ప్రొవైడ్ క్లౌడ్ సర్వీసెస్ ఆల్సో. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అండి మన దగ్గర. ఒక 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 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళ బిజినెస్ వర్టికల్లో ఉన్నారో, ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ విచ్ వీ ప్రొవైడ్ ఫర్ దెమ్ విత్ విత్ మామూలుగా నేను చేసే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ క్లయింట్స్ ఉన్నారో మన ఉమెన్కి నేను ఏదైతే సహకారం కానీ దాని ఏదైతే మేము ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని విచ్ ఐ ఎంకరేజ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ ఇట్ అండి. ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో అవ్వాలనుకుంటున్నారు, హూ హ్యావ్ ఆస్పిరేషన్స్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఐ రియల్లీ యూ అప్రిషియేట్ దాట్ అండి బికాజ్ వన్ థింగ్ టు టెల్ ఈస్ లైక్ మీరు చెప్పింది ఫస్ట్ థింగ్ లైక్ వాట్ వాజ్ రియల్లీ గెటింగ్ ఐ వాజ్ కనెక్టింగ్ మోర్ ఏంటంటే వీళ్ళు ఆస్పైరింగ్ ఆంటర్ప్రెనర్ జస్ట్ ఆంటర్ప్రెనర్షిప్లోకి వచ్చిన పెద్ద బడ్జెట్ ఉండదు ఫస్ట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ వాళ్ళ టర్న్ ఓవర్స్ అంత ఉండవు, వాళ్ళకి సోషల్ మీడియాలో దే నీడ్ ప్రమోషన్, కాంటెంట్ కూడా ఉండదు. ఓకే, దట్స్ వేర్ యూ హ్యావ్ టు పిచ్ ఇన్ అండ్ సే దాట్ మీ పర్టికులర్ ఫర్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ చిన్నది ఎగ్జాంపుల్ తీసుకుందాం.
దే ఆర్ మేకింగ్ క్రంచెస్, పాపడ్స్ అండ్ సో వాళ్ళకి వీడియోస్ ఏదో చిన్న చిన్నగా చేసుకోవచ్చు, కాకపోతే మేబీ వెబ్సైట్ ఒకటి డెవలప్ చేసి అది వెబ్సైట్ లో కూడా వాళ్ళకి తగ్గట్టుగా చిన్న వెబ్సైట్ అంటే ఎంతలో ఇట్ చేస్తున్నారు వుడ్ బి దేర్ అండి. అంటే ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్ అనేది ఏ బిజినెస్ వర్టికల్లో అయినా ఎంటర్ప్రెన్యూరే. వాళ్ళకి ఇఫ్ దే డూ హ్యావ్ ఏ బడ్జెట్, ఇఫ్ దే డూ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ బడ్జెట్ ఫర్ డూయింగ్ దట్ బిజినెస్, ఏదైతే బిజినెస్లో వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి డెవలపర్స్తో, ఓకే, ఐటీ డొమైన్ కంపెనీ ఎక్స్పర్ట్. డొమైన్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు జీరో స్టేజ్ నుంచి 100% వరకు ఎక్కడైతే వాళ్ళ బడ్జెట్ ఉంటుందో, ఎట్లయితే వాళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారో, ఐ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్ సో కాంటెంట్ తో పాటు ఇస్తారు టు ద పబ్లిక్. ఎంతైతే మనం పబ్లిక్లోకి వెళ్తున్నామో, దెన్ వీ కెన్ కేటగరైజ్ దట్ పర్టికులర్ థింగ్, హౌ కెన్ బి డెవలప్ ఇన్ దట్ పర్టికులర్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్ ఉందండి. వర్డ్ ప్రెస్ అనేది నవేడేస్ ఇట్స్ గోయింగ్ బూమింగ్ రైట్ నౌ ఇన్ ఎవ్రీ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్. షాపిఫై కానీ అప్లికేషన్స్లో ఎట్లయితే వెళ్తుందో వర్డ్ ప్రెస్ ఈజ్ క్వైట్ ఏ షార్ట్, అంటే ఎట్లా చెప్పాలంటే it's a bread and butter. You can learn or you can implement. But how the maintenance part, like see, you have the WordPress lo, you have done the content also, you have taken because you said you have domain expertise as well. Yes. You don't need any content from them. Exactly. Content kuda మీరు తీసుకున్నారు, డెవలప్ చేశారు. Then what, any changes they need to అంటే మీది మెయింటెనెన్స్ ఆ మోడల్ ఎలా ఉంది? మెయింటెనెన్స్ అంటే అండి, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఉంటుందండి, ఫుడ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటారు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉంటారు, దే నీడ్ మోర్ చేంజెస్ ఇన్ దట్ పర్టికులర్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ విచ్ వీ డెవలప్ యాక్చువల్లీ. అక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ అనేది మేమే చేస్తాం. తర్వాత మేమే చేస్తాం. వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ డిజిటల్ ప్రెసెన్స్ ఆఫ్ యువర్ బ్రాండ్ ఇన్ ద సెన్స్ యువర్ company name or an online in the distribution platforms. Okay, so మీరు డిజిటల్ సోషల్ మీడియా మార్కెటింగ్ తో పాటు ఎవ్రీథింగ్ అండి, which comes under branding అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, అండ్ ఆల్సో SEO ఉంటుంది, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. మన దగ్గర మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గూగుల్ సర్వీసెస్ ఉంటుంది, మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే అండి, టు గ్రో అవర్ బిజినెస్ ఇమీడియట్ గా దే ఆర్ గోయింగ్ టు యాడ్స్, మెటా యాడ్స్ అని ఉంటుందండి. మెటా అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటుంది, తర్వాత యూట్యూబ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే దే నీడ్ టు గ్రో ద బిజినెస్ ఇన్ విచ్ వర్టికల్ సంబంధం లేకుండా వాళ్ళు గ్రో అవుదాం అనుకుంటారు. బట్ వీ డూ ఇట్ ఇన్ ఏ ఆర్గానికల్ వే, గోయింగ్ ఇన్ డెప్త్ టు ఇట్. ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళది, నాట్ గోయింగ్ ఇంటర్నల్లీ అబౌట్ దట్. బట్ we are expertise in lead generation and also branding, social media marketing ఉంది మన దగ్గర. డిజిటల్ బిజినెస్ కార్డ్ అనేది మన ఓన్ ప్రోడక్ట్ ఉందండి. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ డిజిటల్ బిజినెస్ కార్డ్ అండి. డిజిటల్ బిజినెస్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సప్లిమెంట్ ఆఫ్ ఎ వెబ్సైట్ అండి. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ we are going every time to search a website in Google, దానికి మనం వెళ్ళకుండా దానికి సప్లిమెంట్గా ఒక క్యూఆర్ కోడ్ జనరేటర్ మనం జనరేట్ చేసి దాంట్లో మన బిజినెస్ వర్టికల్ ఏంటి, వాట్ ఆర్ ద సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ విత్ ఇట్, అండ్ అవర్ డీటెయిల్స్ అండ్ అవర్ కంపెనీ డీటెయిల్స్, మన ఆఫీస్ అడ్రస్, అండ్ ఆల్సో ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ పర్టికులర్ బిజినెస్ వర్టికల్ అనేది మేము ఇన్కార్పొరేట్ చేసి విల్ ప్రొవైడ్ ద డిజిటల్ బిజినెస్ కార్డ్ టు ద ఇండివిజువల్ అండి. అంటే హౌ డు యూ చార్జ్ దట్? Especially, I'm not asking all the things how do you charge, but digital card especially I would like to know. No, actually that would be there in the branding package itself. Acha, okay, you have that would be there in the branding package itself. Why? Because that's good, it's inclusive. yeah. Why? Because see, ఒక ఓన్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను డెవలప్ చేసిన ప్రోడక్ట్ కంపెనీలో చేస్తుందని చెప్పేసి ఐ వోంట్ చార్జ్ మచ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీఆర్ యాజ్ నా కంపెనీలో టీమ్ అయితే ఎట్లయితే ఉంటారో ఐ కాల్ దెమ్ మోర్ దెన్ ఎంప్లాయీస్, ఐ కాల్ దెమ్ టీమ్ అనమాట. అంటే వై? బికాస్ యాజ్ అ టీమ్ వీ కాంట్ గ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. And also digital business card అయినా సరే I provide it including with the brand. So you have your own in-house digital. Yes, exactly అండి. ఒక డిజిటల్ మార్కెటింగ్, ఒక బ్రాండింగ్ ఒక కంపెనీకి జరగాలంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటేనే అయిద్దండి. ఒక కంటెంట్ స్ట్రాటజీ. It is like an overall
And I heard you saying lead generation. Yes. So and lead generation, what are the companies మీరు lead generation ఎక్కువ చేస్తున్నారు? Exactly, we provide lead generation services with respect to including branding and who are all the clients or entrepreneurs who are in need of leads. వాళ్ళ బ్రాండ్స్ లో వాళ్ళు చేసే బిజినెస్ వర్టికల్స్ లో సో మీ ప్రమో వీడియోస్ అవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. వాకింగ్ వీడియోస్ ఉంటుంది. ఇన్ఫ్రా కంపెనీస్ కి వాట్ ఐ హావ్ సెడ్ ఇన్ఫ్రా కంపెనీస్ ల్యాండ్, ప్లాట్, అపార్ట్మెంట్, విల్లాస్, ఫార్మ్ ల్యాండ్స్ ఈ కేటగిరీస్ అనేది మాకు డిజైన్ చేయడం జరిగిందండి మా కంపెనీలో. వాళ్ళు ఏదైతే ఇన్ఫ్రా కంపెనీస్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ ఆఫ్ ది డే దే నీడ్ సేల్స్. End of the day we provide lead generation services as per their budget, project budget, and also location with respect to their and doctors ki kuda annar kada. Yes, exactly, we do hospitals have health clients also actually. Okay. We provide we are right now providing for dental doctors for dental specialization lo వాళ్ళకి root canal treatment కానీ something they are providing the సర్వీసెస్ ఫర్ ద ఎండ్ క్లయింట్స్. దానికి కూడా మేము లీడ్ జనరేషన్ చేయడం జరుగుతుంది. ఒకటండి, బ్రాండింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. బ్రాండింగ్ని డిజిటల్ మార్కెటింగ్ ఒకటి చేశారు బయట అందరూ. ఎట్లా అంటే బ్రాండింగ్ ఈజ్ అన్ అంబ్రెల్లా విచ్ వీ ప్రమోట్, విచ్ వీ క్రియేట్ లైక్ ఎ స్విన్ సెట్. స్విన్ సెట్ ఎట్లయితే వీఆర్ డూయింగ్ బ్రాండింగ్ ఇన్ మై కంపెనీ, మై సెల్ఫ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ బ్రాండింగ్ ఫర్ స్విన్ సెట్. And the services which I provide is digital marketing, website, applications, cyber security, testing, and these are all the services I'll do digital marketing for it, lead generation for it. This is the difference between branding and digital marketing. And this digital marketing which comes under branding. Okay, so when it comes to say WordPress is a simple way, okay, it's done. Someone wants to go for PHP and React. So వాళ్ళకి అంటే అది ఎంత టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు? నాట్ అబౌట్ ద టర్న్ ఓవర్ అండి, ద విజన్ వాట్ దే డూ హ్యావ్ టు గ్రో దట్ పర్టికులర్ ఎంటిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ సీ, I won't see the budget, their budget, I won't see anything. What the vision they do have to grow as an entrepreneur, first of all. Then as per their budget, I'll suggest them how to go, and I'll say them the steps how to guide అన్నాలా దాన్ని. ఎందుకంటే చాలా మంది మనం చెప్పింది వినరు. మేము we won't suggest also. First of all we'll just take the requirements from the clients what they need. ఎందుకంటే నేను website, no, if someone don't have any knowledge in IT, they can't tell you like whether they need it in WordPress or the PHP or the React until you say that this is what it is, this is what it is. Difference budget constraints andi. So PHP ఎవరు వెళ్ళాలి అంటే ఎంత ఇప్పుడు మామూలుగా WordPress తో సరిపోతుందా? PHP ఆ లెవెల్ కి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి, ఎంత బడ్జెట్ ఉంటుంది, అండ్ హౌ మెయింటెనెన్స్ టేక్స్ ప్లేస్? నో అండి, యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఒక వెబ్సైట్ మనం ఒక కార్ డ్రైవ్ చేస్తాం. విజయవాడ నుంచి హైదరాబాద్ కార్ డ్రైవ్ చేస్తాం. మనం ఇన్నోవాలో వెళ్ళినా అదే రోడ్డు, అదే స్పీడ్ బ్రేకరు, అదే సస్పెన్షన్. అట్లాగే దేంట్లో వెళ్ళినా సరే అదే ఇది. కానీ ద థింగ్ ఈస్, ద చేంజెస్ ఈస్ ద బడ్జెట్ కన్స్ట్రెంట్స్. Whether we are going in Swift or Innova or service also matters, right? Yes, the kind of things you can incorporate here in a WordPress lo anta customization undadu, if I am not mistaken. No, that would be there andi. Database kuda దీనికి ఆల్రెడీ ఇన్బిల్ట్ డేటాబేస్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది మన హోస్టింగ్ అండ్ డొమైన్ GoDaddy ఉంది, ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. తర్వాత కానీ PHP లో అయితే what kind of data they where analytics కూడా యాడ్ చేయొచ్చు? No, they have a preferable back end technologies and it takes time to develop an application or website in PHP or React.js. React లో ఉంది మన దగ్గర, అండ్ React native లో ఉంది, మొబైల్ అప్లికేషన్స్ చేస్తాం, Swift లో చేస్తాం. Everything as per the client requirement we do it. Yeah, that's amazing, Andy, because maybe my women to go ahead, maybe they'll be happy with WordPress, the maintenance and everything, and digital card, however you told about it, that's going to be amazing. That's how it is. Like probably I'm giving all the information. Probably we'll be sharing all the details as well. If interested, definitely. And he said he's going to give some discount. That's a surprise. If sir comes to us through Women in Vision Council, comes to him, he's going to give us a discount as well. So here you go. Thank you so much, Andy.